కొత్త అద్దం చేద్దాం, అద్దం పగిలిపోతుంది మొట్టకాడికి. ఈ అద్దం పగిలేటట్టే ఉన్నా. ఏం కనిపిస్తలే అటు చూడక నన్ను అటు చూపియక నన్ను అటు. సో అమ్మ ఓ కొడక అక్కడ లోయలు ఉన్నాయా రప్పలు ఉన్నాయా ఏమున్నాయా అయ్యా కనిపిస్తలేవాడా? ఆకులే పెట్టిండు వడకాయలు, ఆకులు పెట్టిన వడకాయలు. ఎంతమంది నల్లమల ఫారెస్ట్ కి ఫ్యాన్స్ మరి కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే రాజన్న ముంగడ డ్రైగర్ పోతుంది. అరే వెళ్ళిపోయింది చెట్లకి పోయింది. అది ఎంత బ్యూటిఫుల్ అని చూడు చైతన్య. అసలు వర్షం పడితే అబ్బా బాబా అసలు ఎయిర్పోర్ట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ అని చూడు. అసలు సెక్సీ. ఇలా అనుకోండి వరలాడచ్చు గడ్డిలా. వీఆర్ ఆన్ ఎయిర్పోర్ట్ లైన్. ఓకే, సో అనుకున్నాం కదా ఫస్ట్ ట్రిప్ అయితే శ్రీశైలం వెళ్తున్నాం. సో పెళ్లి కాని బ్యాచ్, మొత్తం పెళ్లి కాని బ్యాచ్, వడకాయల బ్యాచ్. వెనకాల యూనిక్ నందా ఉన్నాడు, తర్వాత ఉదయ్ గేమర్ వైటీ, యూనిక్ నందా వైటీ. ఓకే, లడ్డు ఉన్నాడు, డుంబు ఉన్నాడు. ఓకే, సాయి చైతన్య వాళ్ళ తమ్ముడు అండ్ ఆల్సో లడ్డు. ఇక మొత్తం మేము అయితే గుడారం కట్టుకొని పోతున్నాం ఇక సందులో పడి. ఇక ఎట్లా ఉంది మరి వ్యూ, ఎట్లుంది మరి? ఖతర్నాక్ ఉందిలే. ఇంకెవరికి పెళ్లి కాలే మరి, అందుకే దేవుని దగ్గర పోతున్నాం. దేవుడు మంచిగా కరుణించాలా ఏమంటున్నా, మంచిగా పెళ్లి కావాలి ఈ సంవత్సరంలో. ఫస్ట్ సాయి చైతన్యకి పెళ్లి కావాలి. 30 సంవత్సరాలు అయిపోయింది భయ్. ఎవరైనా అడిగితే కూడా గలీజ్ అనిపిస్తుంది. 30 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి కాలే ఇంకా. సో అందుకని దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకుని వద్దామని పోతున్నాం ఇక. అట్లా శ్రీశైలంలో పడి పోయేస్తామట. అలెక్సా సెట్ నావిగేషన్ టు శ్రీశైలం. ఒకడా నీ మొట్టలా దెంగును దెంగే ఫస్ట్ నువ్వు. అలెక్సా దెంగించుకుంటున్నావా ఏమంతో అని. సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు హైవే పైన వెళ్తున్నాము. సో అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనము హైదరాబాద్ నుంచి. సో చూసుకోవచ్చు మనకి 8.9 ఇస్తుంది మైలేజ్ యావరేజ్గా. సో నేను యాక్చువల్లీ అనుకున్నా లైక్ దాటిపోతుందేమో అనుకున్నా, 10-11 అట్లా దాటిపోతుందేమో అనుకున్నా, కానీ లేదు, అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ లైక్ 100+ కిలోమీటర్స్ అయితే వచ్చినాము. సో ఇప్పుడు ఇంకొక 120 కిలోమీటర్స్ అయితే ఉంది మనకు శ్రీశైలంకి. బ్యూటిఫుల్ ఉంది. సో యాక్చువల్లీ నైట్ గట్టిగా వర్షం పడ్డది కాబట్టి సో ఎండ ఉన్నా కూడా మనకి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం గ్రీనరీ. సో ఫ్రెండ్స్ చూస్తున్నా ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ డిండి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అయితే ఏం లేదు మరి, మొత్తం ఖాళీ ఉంది. ఇక సమ్మర్ కదా, మనకి రైనీ సీజన్ అయితే మొత్తం ఇట్లా వాటర్ ఫాల్స్ పడ్డట్టు పడుతుంటే మస్తు ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ వ్యూ. సో ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి డిండి. సో ఇంకో మనకి ఒక అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉన్నట్టుంది, 70 to 80 కిలోమీటర్స్ అవుతుంది శ్రీశైలం. అండ్ ఇంకోటి డిండిలో స్పెషాలిటీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫిష్లు ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే వాటర్ కదా మొత్తం ఇక్కడ సైడ్, ఫిష్లు ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి. ఎవరైనా మంచిగా తీసుకోవాలనుకుంటే ఇక్కడిక్కడనే అప్పటికప్పుడే కొట్టిచ్చేస్తారు, చాలా ఫ్రెష్ ఉంటాయి. కొనుక్కోటి ఇక్కడ కొనుక్కోవచ్చు ఫిష్లు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మేమైతే ఆల్మోస్ట్ లైక్ శ్రీశైలం ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. ఆ ముంగట మౌంటైన్స్ చూడు ఎట్లా ఉందో, అబా బాబా బా. అండ్ ఆ మౌంటైన్సే కాదు, మౌంటైన్స్ వెనకాల క్లౌడ్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే శ్రీశైలంలో గట్టిగా వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. ఏమంటావు చైతన్య? ఆ వెనకాల ఎట్లా కనిపిస్తాయి క్లౌడ్స్. అదే కదా, నాకేదో తేడా కొడుతుంది మరి. దేవుని దయ వల్ల మాకు వర్షం పడొద్దని కోరుకుంటున్నాం. జై బోలో మల్లికార్జున స్వామికి జై. సో ఫ్రెండ్స్ ఇగో చూస్తే ఇప్పుడు మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. అగో ముంగడ డ్రైగర్ పోతుంది. అగో అరే వెళ్ళిపోయింది చెట్లకి పోయింది అది. అరే ఇప్పుడే కనిపించింది చైతన్య, కనిపించలే? అరే మస్తుంది అది, మన బెంగాల్ టైగర్ అది. నాకు తెలిసి కెమెరాలో కనిపించింది అంటది, మనకి కనిపిస్తే చెప్పరు కింద చాట్ల చెప్పరు. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. బా బాబా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఘాట్ రోడ్. అస్సలు వాయమ్మో ఓర్ నాయనో, వామ్మో ఓర్ నాయనో. సో అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఘాట్ రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే, ఆ మౌంటైన్స్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇట్లా ఉంది, కొంచెం లైట్ గా వర్షం పడితే ఉంటది నా స్వామి రంగా, అసలు మామూలుగా లేదురా నాయన. బాబా దేవుని దగ్గర పోతున్నాం కాబట్టి ఇట్లా ఉంది, లేకపోతే నా మామూలుగా ఉండదు మజా. ఏమంటే చైతన్య నెక్స్ట్ లెవెల్ ఘాట్ ఫస్ట్ శ్రీశైలం ఫస్ట్ టైం కాదు. లేదు నేను ఫస్ట్ టైం నేను ఆల్రెడీ వచ్చిన, కానీ ఇది మన
ఎంజాయ్ చేసుకుంటా కూడా ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు పోయినా మనం పేరెంట్స్ తో వాళ్ళతోనే పోతాం కదా అట్లా. ఇప్పుడు కంప్లీట్ గా పెళ్లి కాని బ్యాచ్ కాబట్టి జరా వచ్చా ముంగట ఏమో బండ్లు వస్తున్నాయి. ఇగో పిల్లలు చూస్తే చెట్ల కిందకి వచ్చినట్టు డీసీఎంఏ కట్టుకొని వచ్చేసి చక్కగా ఇలా మొత్తం గుడారం డీసీఎం కట్టుకొని డైరెక్ట్. ఇక మన బ్యాచ్ ఏమో ఇక్కడ ఉంది, మొత్తం పెళ్లి కాని బ్యాచ్ వెనకాల ఉంది. ఇది చూపిస్తాం మనం. లడ్డు ఇంకా డుంబు ఓకే. ఇగో యూనిక్ నందా, ఉదయ్ గేమర్, ఇంకా పెళ్లి కానీ సాయి చైతన్య ముంగట. అప్పుడే లోపల పోయి కూర్చున్నామని చూస్తుంటే దబ్బా ఆ సీట్ని వదిలిపెడతా కార్ సీట్ని. సో ఇక ముంగట చూస్తురా ఇక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే అమరాబాద్ అన్న. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫేమస్. ఓకే నెంబర్ 4 సిసిసి దేర్ ద టైగర్. అరే బొమ్మరా అది నీ గుద్దల మడ్డ. బొమ్మని చూసి టైగర్ అంటే ఆయన మా వాళ్ళు టీమ్మేట్లు ఆ గేమ్ ఆపేరు బంద్ చేయరు, తక్కువ చేయరు గేమ్ ని. పొద్దుగులు గేమ్ ఆడితే టైగర్ కి మనిషికి తేడా తెలియకపోయినా పోతుంది మా వాళ్ళకి. తక్కువ చేయరు గేమ్, తక్కువ చేయరు. వాడు చెట్ల కింద పోతారు, ఆడు చూడు అగో చెట్ల కింద పోతారు. అప్పుడే వాయమ్మ ఇంకా 11 గంటలకి చెట్ల కింద పోతారు వాళ్ళు. వాయమ్మో ఊరినాయనో. కానీ ముందర క్లౌడ్స్ అయితే నాకు శంకిస్తుంది ముందర వర్షం పడుతుందని. మరి నా గెస్ కరెక్ట్ అయితే ఆడికి వెనక చూద్దాం మరి. కానీ క్లౌడ్స్ క్లాసిక్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. టైగర్ రిజర్వ్ స్టార్ట్ అయింది. టైగర్ రిజర్వ్ కనిపించాలా దేవుని దేవాల ఒక్క పులైనా కనిపించాలని కోరుకుంటాను నేనైతే. చూద్దాం మరి ఆ దేవుడు ఏం చేస్తాడు. ఒక్క పులి ఇట్లా జస్ట్ ఇట్లా కొసలు ఇది కనబడి సాల్ ఖుషి అయిపోతా నేను. ఖాళీ ఇట్లా కుసలకి కనబడిపో నాకు సాల్. కొత్త కార్లు వస్తున్నాయి కదా జర కనబడి జరా. ఈ వెదర్ లో మాకేమైనా కనిపిస్తే యానిమల్స్ అని వెయిటింగ్ అనమాట మేము. మరి నేనైతే అట్లీస్ట్ ఒక ఎలుగుబంటి అనేది కనిపిస్తేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నువ్వేమనుకుంటున్నావు మరి? నీకు పులి కావాలంటే పులి కావాలంట మా వానికి. అక్కడ నుంచి ముంగడ చిడతపులి నేను చూసుకో. ఇది వచ్చేసి నల్లమల ఫారెస్ట్ కదా. ఓకే కానీ అంత పెద్దగా ఏం లేదు మరి, అంటే జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ నల్లమల అనుకుంటా. ఇది జస్ట్ స్టార్టింగ్. అంటే దాన్ని ఒక హ్యూమన్ షేప్ తో కంపేర్ చేస్తారన్న. ఓకే ఓకే. హెడ్ వచ్చేసి శ్రీశైలం, ఓకే టెయిల్ వచ్చేసి తిరుపతి, మధ్య భాగం వచ్చేసి అహోబిలం. ఓకే ఓకే ఓకే. సో ఇట్లా ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఉందని అంటారు. సో ఫ్రెండ్స్ మేమైతే ట్రై చేస్తున్నాము, ఏదైనా దొరుకుతుందేమో ఏదైనా పడుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాము. పైన గోప్రో కూడా పెట్టినాం, చూసినా డాష్ బోర్డ్ కెమెరా గోప్రోని కూడా పెట్టినాం. గోప్రో ఏమైనా క్యాప్చర్ చేస్తామని చెప్పి. ఇప్పటివరకైతే మాకు ఏం కనబడలేదు, కనీసం ఆ ముళ్ళపంది కూడా కనబడలే. ఒక ముళ్ళపంది కనిపిస్తే ముళ్ళపంది లేదు, ఒటకాయ లేవు, ఆ కోతులే తిరుగుతున్నాయి మొత్తం. ఆపుకోరు చూసి ఎంత ధైర్యంగా ఆపుకోరు చూడు. ఒకటి రావాలా చిరుతప్పులు వచ్చి నిలబడాలా పక్కన, ఒక్కొక్కడు ఉచ్చ పోసుకుంటారు ఇక నిలబడతారా. ఒకటి వచ్చి పక్కన వచ్చి నిలబడి చూడాల్సిందే, హైలైట్ ఉంటది. ఎక్కువ అక్కడే స్టాచ్యూ అయిపోతారు. సో ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ రోడ్ చూడండి, అబ్బా లెఫ్ట్ రైట్ ఇట్లా మొత్తం ఇట్లా గృహాలకేంచి పోయినట్టే ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్రెండ్స్ అక్కడ ముంగట మౌంటైన్స్ చూస్తుర్రా, క్లాసిక్ వ్యూ యాక్చువల్లీ. ఎంత బ్యూటిఫుల్ అంటే క్లాసిక్ వ్యూ. ఇంకా మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా వెళ్తాం కదా మనము. సో ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా ఉంది, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మనం అయితే దోమలపెంటకి వచ్చినాం ప్లేస్. ఇది దోమలపెంట, ముంగట ఇంకోటి ఈగలపెంట కూడా ఉంటది కదా. మంచి మంచి పేర్లు అయితే మస్తున్నాయి. ఉదయం నవ్వుతున్నాడు, ఏమే అది పేరు పెట్ట, అది ఊరి పేరు, అది నవ్వుతున్నాయి. ఇన్సల్ట్ చేస్తే ఊరిని నువ్వు గుద్దల మాట, నీకు గుద్ద తెంగుతారు మనాలా, గుద్ద తెంగురు ఉదయాన్ని గుద్ద తెంగురు అందరు కలిపి. దోమలపెంట ఈగలపెంట అది పేర్లు, ఊర్ల పేర్లే అవి. ఈ కర్వ్ ఉంది చూడు, అసలు బ్యూటిఫుల్ అసలు. బా ఈ వ్యూ చూడు అసలు, బా ఈ కర్వ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఏంటంటే నాకు ఇది మొత్తం చెత్త రాళ్ళు, వర్షం పడితే రాళ్ళు వచ్చినాయి మొత్తం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ముంగట అయితే డ్యామ్ కనిపిస్తుంది చూడు. ఆహా వాయమ్మో ఊరు నాయను, ఏందా డ్యాము ఎండిపోయినది. కానీ ఇది పవర్ యూనిట్, అది శ్రీశైలం పవర్ యూనిట్ అంటది. బా ఎట్లా ఉంది చూడు అసలు, అది
మెల్లగా నీ చైతన్య ఇక్కడ అవసరం లేదు, ఎందుకు అవసరం లేదు, ఏమన్నా మంచి క్లిప్ దొరుకుతుంది. లేట్ అయిపోతుంది రా, ఏం కాదు ఏం కాదు, పోనీ అవసరం లేదు అవసరం లేదు. కిందికి పోతే కనిపిస్తుంది, ఇంకా కనిపిస్తుంది మనకి. రోడ్ బాగాలేదు. అరే అది ప్లేస్ ఉంటుంది చూడు, మనం ఇట్లా ఓపెన్ చేయలేదు. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు పిచ్చి లేచిపోతుంది రోడ్ అయితే నిజంగా. మనం ఉన్నప్పుడు 2 గేట్లు చాలా షార్ప్ ఉన్నాయి అన్న. రాళ్ళు కూడా చాలా షార్ప్ ఉన్నాయి, అంత పైనుంచి పడ్డాయి రాళ్ళు రప్పలు. వర్షం పడ్డది కదా, రాళ్ళు మొత్తం పైనుంచి వచ్చి పడ్డాయి. ఇదే ఇట్లుంది ఇంకా లడక్ మౌంటైన్స్ ఎట్లుంటాయో ఇంకా కళ్ళు సరిపోయి వచ్చేదైనా చూడడానికి. కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు ఏడుపు వచ్చింది అన్న. 10 days ఉన్నా కాశ్మీర్ లా. అసలు వచ్చేసేటప్పుడు అబ్బా వెళ్ళిపోతున్నామా అప్పుడే అనిపించింది. ఎలక్ట్రిక్ జనరేట్ అవుతుంది ముంగట, అక్కడ వాటర్ వస్తాయి, అక్కడ ముంగట వాటర్ నుంచి ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ ప్లాంట్, కింద ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉన్నది. ఇంకా అక్కడ కనిపిస్తుందా టర్బైన్స్ అన్న, పైన కనిపిస్తుందా అది పవర్ యూనిట్. పైన పవర్ యూనిట్. ఓకే ఓకే ఓకే. కింద టర్బైన్స్ ఓకే, అంటే కింద నుంచి వాటర్ గుంచుతుంది. టర్బైన్స్ రొటేట్ అయితే పవర్ జనరేట్ అవుతుంది. ఓకే ఓకే. అవును, శ్రీశైలంలో మనకు రోపే కూడా ఉందని చెప్పిన, ఎక్కడ ఉందా? లేదా ఇప్పుడు? ఉంది ఇక్కడ ఉంటది, ఇటు నుండి అటు ఉంటది. డ్యామ్ ముంగడ చూడు డ్యామ్ వ్యూ. అసలు వాటర్ అయితే వస్తలేవు కానీ వాటర్ ఉంటే మస్తు మస్తు కనిపిస్తుంది వ్యూ. అది ఒక్క గేట్ ఎత్తినా కూడా అసలు ఫుల్ ఎన్ని గేట్స్ మొత్తం ఇవి? ఇది క్లోజెస్ట్ వ్యూ అన్న, 1 డ్యామ్ కి క్లోజెస్ట్ వ్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12 ఉన్నాయా? టోటల్ 12 గేట్స్ ఉన్నాయి. పిచ్చి పిచ్చి. యాక్చువల్ ఇంకా రైనీ సీజన్ లో వర్షం పడుతుంటే ఆ గేట్స్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. కింద ఈ సబ్ స్టేషన్ లెక్క ఉంది ఇది. సబ్ స్టేషన్. ఓకే, రామగుండం తర్వాత బిగ్గెస్ట్ సబ్ స్టేషన్ ఇది. ఓకే ఓకే. ఇది కూతందా? పవర్ జనరేట్ ఇక్కడ స్టోర్ చేస్తారు. ఫస్ట్ బిగ్గెస్ట్ స్టేషన్ ఇన్ తెలంగాణ రామగుండం. అదే అదే. సో ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము, శ్రీశైలం బ్రిడ్జ్. సో ఎవరైనా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసే పోవాలా. మనకు రైట్ సైడ్ చూసుకుంటే గేట్స్ కనిపిస్తాయి. సో యాక్చువల్లీ ఏంటంటే వాటర్ ఫ్లో లేదు కాబట్టి మనకి ఏమి ఏర్పడతలేదు. బట్ మనకు ఒకవేళ వాటర్ ఫ్లో ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లేస్. అసలు ఎట్లా ఉంది అసలు. ఇంకా మనకి ఏంటంటే ఈ 1 week నుంచి వెదర్ నార్మల్ గా ఉంది కాబట్టి ఇట్లా ఉంది, బ్యూటిఫుల్ ఉంది వెదర్. ప్రాపర్ సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో నార్మల్ గా ఏమి ఉండదు, ఇక్కడ మొత్తం ఎండిపోయి ఉంటది. కానీ ఇప్పుడు గ్రీనరీ కనిపిస్తుంది, ఇదే హైలైట్. చూడు మే 1st రోజు గ్రీనరీ కనిపిస్తుంది, హైలైట్ అసలు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ బై. అంటే ఇంకొక 10 kilometers ఉంది చైతన్య. 15 ఇంకొక 15 kilometers అవుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ద పర్ఫెక్ట్ టైం టు విజిట్ శ్రీశైలం వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 5 months లో కనుక మీరు విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే మనం కార్ కూడా కొత్తది తీసుకున్నాం కదా. సో ఇంకోటి ఏంటంటే లైక్ లాస్ట్ 1 week నుంచి వర్షం పడుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ లైక్ వెదర్ కూల్గా ఉంటే కనుక మీరు నార్మల్గా కూడా రావచ్చు. సో ఇప్పుడు మేము పర్ఫెక్ట్ సమ్మర్, May 1st అనమాట ఈరోజు. పర్ఫెక్ట్ సమ్మర్లో వచ్చినాం. బట్ పర్లేదు, ఓకే వెదర్ అయితే ఓకే, అంత ఏం లేదు. ఒక 30 to 33 degrees టెంపరేచర్ ఉంటుంది. బట్ మంచిగా ఉంది క్లైమేట్, మాత్రం చాలా నీట్గా ఉంది, ప్లెజెంట్ ఉంది. ఇంకోటి ఇక్కడ వర్షం పడ్డానుకో, హెవీ వర్షం పడ్డప్పుడు ఈ కొండ రాళ్ళు ఉంటాయి కదా, కొండ రాళ్ళు మొత్తం ఊసొచ్చి రోడ్ మీద పడతాయి. సో హెవీ వర్షం పడ్డప్పుడు అట్లాంటి టైంలో మాత్రం అసలు ప్రిఫర్ చేయకూరి. కొంచెం వర్షం నార్మల్ అయినాక రండి, ఎందుకంటే రాళ్ళు పడ్డప్పుడు అది క్లీన్ చేయడానికి కూడా టైం పడుతుంది. సో మనకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా కనిపించినాయి రాళ్ళు, అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయ్యండి. ఎందుకంటే నిన్న గట్టిగా పడ్డది కదా వర్షం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ ఉంది కదా, ప్రాపర్ ఘాట్ రోడ్. సో ఈ ఘాట్ రోడ్ లో ఎప్పుడైనా సరే లైక్ టర్న్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫస్ట్ గేర్ డౌన్ లో నడపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd gear లో మీది వెళ్తుంది అనుకోండి, సెకండ్ లోనే నడపాలి. సెకండ్ లో నడపాలా, ఆర్పిఎం కొట్టాలి. ఆర్పిఎం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద వర్స్ట్ కేస్ మరి కర్వ్ ఎక్కువ ఉంది అనుకో 1కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకో మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతుంది. సో ఇన్ ద వర్స్ట్ కేస్ మనం 1 2 3 అంతే, మాక్సిమం 1 2 3. ఇప్పుడు వచ్చే కార్స్ కి హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంది కాబట్టి సరిపోతుంది. అప్పుడు బండ్లకు లేదు కదా, కాబట్టి వెనకాల డక్క కొడుతుండే. ఈ ఘాట్ రోడ్ కి సైకిల్ దొక్కకుండా రావాలా, మొట్ట ఉడిచిపోతారు.
మొత్తం బట్టలు గిట్టలు మొత్తం తడిచిపోతాయి, ముద్ద అయిపోతాయి మొత్తం. అప్ అండ్ డౌన్ అసలు కర్వ్స్ అయితే అబ్బా బాబా. ఈ కర్వ్ చూస్తారా బాబా బాబా. నేనే తిరుగుతున్నా కర్వ్కి, బండి నేనే తిరుగుతున్నా. సో మనం మొత్తానికి అయితే మైలేజ్ అయితే ఆల్మోస్ట్ లైక్ 9 అంతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన నేను లైక్ 10 దాటుతుందేమో అనుకున్నా, కానీ లేదు అస్సలు దాటలే. 9 వస్తుంది మ్యాక్స్. 9 పెట్రోల్, 9 ఇన్ ద వర్స్ట్ కేస్ 10 కూడా డౌటే నాకు తెలిసి. నాకైతే 9.1 వచ్చింది లాస్ట్. 9.2 వచ్చిందా? ఓకే, ఇప్పుడు 8.9కి పడిపోయింది మళ్ళీ, ఎందుకంటే ఇది ఘాట్ సెక్షన్ కదా. సో క్లచ్ పట్టాలా, ఒత్తాలా, తొక్కాలా, మొత్తం ఒత్తిడే అవుతున్నా. ఫ్రెండ్స్ ముంగడ చూస్తారు కదా గుడి, నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ కనిపిస్తుండొచ్చు. అగో అదే మల్లికార్జున స్వామి ఆలయం ముంగట, అదే చైతన్య గోల్డ్ కలర్ది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మల్లికార్జున స్వామి ఆలయంకి అయితే వచ్చేసినాము. బ్యూటిఫుల్ ఉంది శ్రీశైలము. బాబా బాబా బాబా, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇది చాలా డెవలప్ అయింది చైతన్య. అప్పుడు కొంచెం నార్మల్ ఉంటుండే, అప్పుడు ఇవన్నీ లేకుండే, ఇట్లా టోల్ గేట్స్ ఇవన్నీ ఏం లేకుండే, డైరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు మొత్తం మారిపోయింది అసలు. టికెటింగ్ సిస్టమ్ కూడా తిరుపతి లాగా చేసినారు అన్నది. ఓకే ఓకే, ఆన్లైన్ సిస్టమ్ చేసి రీసెంట్ గా, వెరీ రీసెంట్ గా, ఓకే వీక్ అవుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ ఆన్లైన్ సిస్టమ్ చేసిరంట. సో అంటే ఇక్కడ కూడా రిజర్వ్ చేసుకుని రావాలి, ఇంకా మనం డైరెక్ట్ రానికే లేదు. ఇవి సత్రాలు గుర్తుకున్నాయా నీకు? ఆయమ్మో నాయనో, ఆడ చూసినా సత్రాలు. మాస్క్ ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. ఏమో అనుకున్నా కానీ యాక్చువల్గా మండే, సో నేను నార్మల్గా ఉంటాను అనుకున్నా రష్, కానీ విపరీతమైన రష్ అసలు. చూసారు కదా వెహికల్స్, ఆ టెంపుల్ లోపల కూడా వెహికల్ ఓనిస్తలేదు. చూసినా చైతన్య అన్న, బై వాక్ వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ పార్కింగ్ స్పేస్ లేదు అసలు, పార్కింగ్ స్పేస్ లేదు. అదే మేము వెతుకుతాం అప్పటి నుంచి పార్కింగ్ ఎక్కడ పెట్టాలని. పార్కింగ్ లోనే పార్కింగ్ స్పేస్ లేదు. చూస్తారు అసలు ఒక్క సింగిల్ బండి పోయేటట్టే ఉంది వే ఇక్కడ మనకి. అసలు ఏడ పడితే ఆడ మొత్తం బండ్లే పెట్టిరు, అసలు ఒక ఆర్గనైజేషన్ లేదు, ఏం లేదు. మళ్ళీ టోల్స్ అయితే బాగానే దిగేసి చైతన్య, 100 రూపాయల టికెట్లు అయితే బాగానే తీసుకోరు. ఆర్గనైజేషన్ లేదు, ఏం లేదు. ఏడ పడితే ఆడ చూసా ఇండ్లకేంచి కారు పోతే మళ్ళీ ఇంకా వెనకాలకి రాదు, ఇక ఒకటే లైన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, లైక్ ఒక 5 minutes నుంచి తిరుగుతున్నాం మేము. పార్కింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇంత దారుణంగా చూడు అసలు. బా కానీ మళ్ళీ షిఫ్ట్ ఒకటి దీనికి ఉండాలి కదా. చూడు షిఫ్ట్ పక్కకు పెట్టేసి